నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే 24/7 న్యూస్. కాకినాడ జిల్లా తుని మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజుపైకి దూసుకెళ్లిన టీడీపీ నాయకులు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ మహేష్ ను మార్చేందుకు సోమవారం పురపాలక సంఘ సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అయితే పురపాలక సంఘ వద్ద సోమవారం టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. మరికొంతమందిని పార్టీలు చేర్చుకుని ఈ సీటు దక్కించుకోవడానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణ అనుచరులు రంగంలోకి దిగారు. దీనితో వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎప్పుడు కూడా సెంటిమెంట్గా అందరూ మా ఇంటికి వచ్చి ఇక్కడి నుంచి బయలుదేరడం మాకు సెంటిమెంట్. అలాగే మా కౌన్సిల్ సభ్యులందరూ 2 గంటల ముందుగా ఇక్కడ రావడం జరిగింది. కానీ వచ్చిన దగ్గర నుంచి గేటు బయట టీడీపీ ఇక్కడ లోకల్ పోలీస్ వారితో కలిసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మాకైతే రక్షణ లేదు, మాకు భయం వేసే మేము అందరం కూడా బయటికి రాలేదు. అలాగే కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇష్టపూర్వకంగా మేము అందరం ఇక్కడే ఉన్నాము. బయటికి మమ్మల్ని రానివ్వకుండా వాళ్ళు మా మీద దౌర్జన్యం చేయడానికి పోలీసు వారి సహకారంతో మెయిన్గా లోకల్ పోలీసు వారు సహకారంతో మమ్మల్ని నిర్బంధించడం జరిగింది. మాకైతే రక్షణ లేదు, మేము అందుకే బయటికి రాలేదు. అలాగే నేను తెలియజేస్తుంది కనుక కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారు మాకు రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఉదాహరణ 2 గంటల ముందు కోఆప్షన్ సభ్యులైన నా భర్తనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టడం కూడా జరిగింది. అందుకే మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం.